నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ ముగిసిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇటు అధికార వైసీపీ నేతలు ఎవరికి వారు తామే అధికారంలోకి వస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకులు, సర్వే సంస్థలు కూడా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతుండగా అధికార వైసీపీ మాత్రం ఈసారి కూడా తమదే అధికారమని గప్పాలు కొడుతోంది. వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంతో మాట్లాడుతూ మరోసారి అధికారంలోకి రాబోతున్నామని, అందుకోసం సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చెప్పారు. అంతేకాదు ఇక ఈసారి ఫలితం దేశం షాక్ అయ్యేలా ఉంటాయని, ఈసారి 151 కంటే ఎక్కువ సీట్లతో అధికారం చేపడతామని చెప్పారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టబోతున్నారని చింతామోహన్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఏపీలో సీఎం జగన్కి, దేశంలో ప్రధాని మోదీకి వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని అసెంబ్లీ సీట్లు తగ్గుతాయన్నారు. బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే 150కి పైగా వచ్చేవి. దేశవ్యాప్తంగా బీజేపీకి 150కి మించి ఎంపీ స్థానాలు రావన్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అయిన వైసీపీ 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు ఖర్చు చేసింది. అంత డబ్బును జగన్ ఎలా తేగలిగారని ప్రశ్నించారు. ఇంత డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేసినందుకు ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ ఇలాంటి పురస్కారాలు ఇచ్చినా తక్కువేనని చింతామోహన్ అన్నారు. అందుకే ఏపీ ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. ఏపీలో జరిగిన ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ మరోసారి మాట్లాడారు. ఏపీలో జగన్ ఓడిపోవటం తథ్యమన్నారు. ఈయనకి ఈసారి 50కి మించి సీట్లు రావన్నారు. కానీ తన పార్టీ క్యాడర్ను ఉత్సాహపరచడం కోసమే తాము మరోసారి అధికారంలోకి వస్తున్నామని సీఎం జగన్ చెబుతున్నారని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు.